అందమైన సముద్ర తీరం, ఎటు చూసినా విస్తారమైన పచ్చని కొండలు. అంతేకాదు రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ పాలనా రాజధానిగా వెలుగొందబోతున్న ప్రాంతం. ఇంకా పర్యాటక పరంగా కూడా ప్రపంచ టూరిస్టులను ఆకర్షిస్తున్న నగరం. అందుకే ఇక్కడ హోటల్ పరిశ్రమను విస్తరింపజేసుకోవడానికి పలు రాష్ట్రాల హోటల్ యజమానులు సిద్ధంగా ఉన్నారని దక్షిణాది రాష్ట్రాల హోటల్ యజమానుల సదస్సు నిర్ణయించింది. విశాఖలో 3 రోజుల పాటు దక్షిణాది రాష్ట్రాల హోటల్ యజమానుల సదస్సు నిర్వహించారు. తమిళనాడు, కేరళ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుంచి పలువురు హోటల్ రెస్టారెంట్ యజమానులు ఈ కార్యక్రమానికి హాజరై విశాఖ నగరంలో తమకు లభిస్తున్న అవకాశాల గురించి చర్చించారు. విశాఖ నగరం పర్యాటకంగా అనువైన ప్రదేశం కావడంతో హోటల్ వాణిజ్యం విస్తరించడానికి దోహదపడుతుందని హోటల్స్ యజమానులు అన్నారు. వైజాగ్లో పెట్టడానికి కారణం ఏమంటే ఇది 2 టైర్ సిటీ, దీన్ని డెవలప్ చేయాలని చెప్పేసి ఆల్ ది సదరన్ హోటలియర్స్ని ఇక్కడ పిలిచి వాళ్ళకి ఒక బ్రీఫింగ్ చేసి వైజాగ్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, మంచి ప్లేసు అని చెప్పేదానికి ఇక్కడ కన్వెన్షన్ ఏర్పాటు చేసినాను. అదే పరంగా ఆల్ హోటల్స్ వచ్చినారు. 1 to 1 హోటల్ వాళ్ళతో ఇక్కడ మాట్లాడి వాళ్ళు బ్రీఫింగ్ తీసుకొని వాళ్ళు హోటల్ సెటప్ చేయొచ్చు ఇక్కడ. ఎందుకంటే మంచి ప్లేసు, టూరిజం ప్లేస్ ఇది, ఇంకా ఎంతో పొటెన్షియల్ ఉంది దీన్ని డెవలప్ చేసేదానికి. దానికోసం ఇక్కడ కాన్ఫరెన్స్ చేసినాము. రాష్ట్రంలో హోటల్ పరిశ్రమ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రత్యేక ఫోకస్ పెట్టడం అభినందనీయమని ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షులు స్వామి అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టూరిజం పాలసీని ఎంకరేజ్ చేయడం కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు 2022లో టూరిజం పాలసీని తెచ్చారు. కొత్త హోటల్స్ తీసుకురావాలనే ఉద్దేశంతో 4 ఓబ్రాయిలు, 3 హయత్తులు, 2 తాజ్ హోటల్స్ తీసుకొచ్చి మన కడప జిల్లా గండికోటలో ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేశారు. రీసెంట్గా హయత్ హోటల్ నాది విజయవాడలో ఓపెన్ చేశారు ముఖ్యమంత్రి గారు. టూరిజం పాలసీని ఎంకరేజ్ చేస్తే ఆంధ్రప్రదేశ్ కోస్టల్ ఏరియాలో కూడా, ఈ కోస్టల్ బెల్ట్లో కూడా ఇంప్లిమెంట్ చేయాలని ప్రపోజల్ ఉంది. ప్రభుత్వం నుంచి తమకు కావలసిన సహాయ సహకారాల గురించి సదస్సు లోతుగా చర్చించి తీర్మానాలు చేసింది. ప్రతిపాదనల్ని ప్రభుత్వానికి పంపుతామని తెలంగాణ హోటల్ అసోసియేషన్ అధ్యక్షులు అన్నారు. మేమందరం ఇక్కడ 6 స్టేట్ల ప్రెసిడెంట్ కలుసుకొని ఇక్కడ ఇంకేం డెవలప్ చేస్తే బాగుంటుందని మేము ఇక్కడ ఒక ప్రపోజల్ గవర్నమెంట్కి అప్పీల్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ విధంగా ప్రభుత్వం ఎన్ని అవకాశాలు ఇస్తే మరి పబ్లిక్ కూడా అన్ని ఇండస్ట్రీల కంటే ఎక్కువ ఉపాధి ఇచ్చే ఇండస్ట్రీ హోటల్ ఇండస్ట్రీ, దీని మీద కొంచెం శ్రద్ధ వహించి సపోర్ట్ చేయాలని ఆంధ్ర ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. వైజాగ్ చాలా అందంగా ఉందని, రాబోయే రోజుల్లో పర్యాటక రంగంతో పాటు హోటల్స్ అభివృద్ధి చెందుతాయని హోటల్స్ యజమానులు ధీమా వ్యక్తం చేశారు. టూరిజం పరంగా వైజాగ్ ఏ బ్యూటిఫుల్ ప్లేస్. ఇంత మంచి ప్లేస్, ఎందుకంటే ఓవర్ క్రౌడెడ్ కాదు, లెస్ క్రౌడెడ్ కాదు, చాలా బ్యూటిఫుల్ బీచ్, మంచి నీట్ సిటీ, ఉత్తర దక్షిణానికి మిడ్లో ఉంది, అన్ని వసతులు, ఎయిర్పోర్ట్, రైల్వే, రోడ్స్, గ్రాండ్ ట్రంక్ రోడ్స్, అన్ని వసతులు ఉన్నాయి పోయి వచ్చే వాళ్ళకి. అన్ని సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్, అన్ని ఫుడ్ అవైలబుల్. చాలా చక్కటి ప్లేస్ టూరిజం డెవలప్ కావడానికి. ఆల్రెడీ డెవలప్ అయి ఉంది, ఇంకా డెవలప్ కావడానికి చాలా అవకాశాలు ఉన్నాయి విశాఖపట్నం. వైఎస్ జగన్ పాలన ప్రారంభమైన తరువాత సంక్షేమాభివృద్ధి కొత్త పుంతలు తొక్కేలా అనేక పథకాలు, నిర్ణయాలు, విధానాలు అమల్లోకి వచ్చాయి. పారిశ్రామిక పరంగా ప్రత్యేక విధానాలను రూపొందించి అందుబాటులోకి తెచ్చారు. దాంతో విశాఖ కేంద్రంగా పర్యాటక పరంగానూ హోటల్స్ విస్తరణ పరంగా సరికొత్త అడుగులు పడుతున్నాయి.